సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతోంది. సూర్యాపేట జిల్లాలో వర్గపోరు కలకలం రేపుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యేపై అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. తమకు మండల కమిటీల్లో అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్వపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కు వెళుతూ ఉండగా ఎమ్మెల్యే సామేలు వర్గం అడ్డుపడింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం అర్వపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. నియమించబడినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేవలం 2023 తర్వాత వచ్చిన వాళ్ళే ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు లేరని చెప్పి వారికి ఒక వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పి వెళ్ళేటందుకు మేము జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి సెంటర్లో మేము ఉంటే నిన్ననే అపాయింట్ అయినటువంటి జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మధుకర్ రెడ్డి, మంత్రాల అధ్యక్షుడు వెంకన్న యాదవ్, నాగారం అధ్యక్షుడు వెంకటభిక్షం కొంతమందిని సూర్యాపేట నుంచి కిరాయి మనుషులను తీసుకొని వచ్చి మేము వెళ్ళిపోదామనే క్రమంలో రాళ్ళిస్తి కర్రలతో దాడి చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిన్సియర్ కార్యకర్తలుగా మేము అధిష్టాన వర్గాల దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే అక్కడికి పోకుండా ఉండేటందుకు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులు సమంజసం కాదు. సో సూర్యాపేట అర్వపల్లిలో చోటు చేసుకున్న తాజా పరిణామాలకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే. సంధ్య, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లోపల కలహాలకి అదేవిధంగా ఘర్షణలకి తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గం వేదిక అయింది. గత కొన్ని రోజులుగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందల సామేల్ పైన కింది స్థాయి కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అంతా కూడా తిరుగుబాటు బాహుటా ఎగరవేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దవదబాల కార్యక్రమాలతోటి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి తుంగతుర్తిలో నెలకొంది. అంటే దీని అంతటికీ వివాదానికి అంతటికీ కారణమైనటువంటి ఎక్కడైతే మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు ఎవరైతున్నారో మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక అనేటువంటిది మొత్తం ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అంటే పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం పార్టీలో లేనటువంటి వాళ్ళకి మందల సామేల్ పదవులు కట్టబెట్టారనేటువంటి కారణాన్ని ఎత్తి చూపుతూ వ్యతిరేక వర్గం అంతా కూడా గత కొన్ని రోజులుగా మొత్తంగా కూడా పార్టీ మందల సామేలకు వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నేపథ్యం లోపలనే చలో గాంధీ భవన్కి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఆ క్రమం లోపలనే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యతిరేకులంతా కూడా గాంధీ భవన్కి వెళ్తున్నటువంటి క్రమం లోపల ఎమ్మెల్యే వర్గీయులు జాజిరెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి అర్వపల్లి ప్రధాన రహదారి వద్ద వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. రెండు వర్గాలు పరస్పరం ఎదురెదురు పడడం, ఒకరికొకరు ప్రతినినాదాలు చేసుకోవడం అనేటువంటి ఘర్షణకు దారితీసింది. ఒక్కసారిగా రాళ్ళు అక్కడ ఉన్నటువంటి కర్రలతోటి ప్రతిదాడులు పరస్పరం దాడి చేసుకోవడంతో మొత్తం ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, రైట్ కేకే.